వెల్కమ్ టు అజయ్ టిప్స్. ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని హైప్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఇంట్రెస్టింగ్గా నేర్చుకుందాము. సో లైక్ కొట్టారా, హైప్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఒక సిచ్యువేషనల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళంటే కూడా వినండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి ఒకసారి. అజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఆ వ్యక్తికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఛానల్ ఉంది. ఓకే, ఈ వ్యక్తి ఒక స్టూడియో క్రియేట్ చేయబోతున్నాడు. అంటే డిజిటల్ బోర్డు పెట్టి ఇంకా మంచి కంటెంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు. సో ఒక స్టూడియో కావాలి అన్న, ఒక డిజిటల్ బోర్డు కొనాలి అన్న చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు ఈ వ్యక్తి? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, అభి అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఓకే, ఇతను ఏం చేస్తుంటాడంటే ఎవరన్నా అవసరానికి మనీ అడిగితే ఇంట్రెస్ట్కి మనీ ఇస్తూ ఉంటాడు. ఓకే, సో అజయ్ అనే వ్యక్తి అభి దగ్గరికి వెళ్తాడు. ఇలా నాకు సో అండ్ సో మనీ కావాలి, సో మీ దగ్గర ఏమైనా అవైలబుల్గా ఉంటే ఇవ్వండి అని అంటే ఓకే ఉంది అంటాడు. నాకు 50,000 కావాలని అడుగుతాడు. జస్ట్ రఫ్ అనుకుందాం, 50,000 కావాలి. సో అంటే ఇతను ధర్మరాజ్యం కాదు ఈ 50,000 ఉట్టి ఇవ్వడానికి. ఎవరన్నా సరే 50,000 పైన కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది, మిత్తి అంటాం తెలుగులో మనం, వడ్డీ అంటాము కదా. సో ఇంట్రెస్ట్ కలుపుకొనే అడుగుతాడు రిటర్న్ అడిగేటప్పుడు కదా. సో ఇప్పుడు 50,000 ఇచ్చి అతనికి ఫర్ ఎగ్జాంపుల్ అజయ్కి ఎన్ని డేస్ వరకు కావాలి ఆ 50,000, సో ఎప్పుడు రిటర్న్ కట్టగలడు, అతని సామర్థ్యం ఏంటి, దానిపైన బేస్ చేసుకొని ఇతను ఏమంటాడు అంటే, అజయ్ అనే వ్యక్తి 50,000 కావాలి సార్, నాకు 50,000 కావాలి, నేను 2 ఇయర్స్లో కట్టేస్తాను మీకు రిటర్న్, 2 ఇయర్స్లో రిటర్న్ కట్టేస్తాను మీకు అంటాడు. అప్పుడు ఇతను ఏమంటాడు, 50,000 ఇస్తున్నాను, మీరు 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి నేను సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వేస్తాను అంటాడు. సంవత్సరానికి 10% వేస్తా అంటాడు ఇతను 1 ఇయర్కి. ఓకే, అప్పుడు 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 20% అవుతుంది. అంతే కదా. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ టర్మినాలజీ. ఏదైతే 50,000 అప్పుగా తీసుకున్నాడో అజయ్ అనే వ్యక్తి, ఏవైతే 50,000 అభి అప్పుగా ఇచ్చాడో దాన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ పి. క్లియర్? నోట్బుక్లో నోట్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనము 100%గా తీసుకుంటాము, 100%గా తీసుకుంటాము. క్లియర్? తర్వాత అభి అనే వ్యక్తి 50,000 పైన సంవత్సరానికి 10% రేట్ వేసిండు, ఇంట్రెస్ట్ వేసిండు. అంటే ఇది రేట్ అంటాం దీన్ని మనం. ఓకే, రేట్ పర్ యానం. ఎప్పుడైనా సరే మనం 1 ఇయర్కే రేట్ అనేది తీసుకుంటాం సింపుల్ ఇంట్రెస్ట్లో. సో రేట్ ఆర్ అనుకుంటాను నేను పర్సంటేజ్లో. ఓకే, ఎప్పుడు రిటర్న్ కడతాడంట? 2 ఇయర్స్ తర్వాత. అంటే ఆ 2 ఇయర్స్ అనేది టైం అవుతుంది అప్పుడు. ఓకే, సో ఈ 2 ఇయర్స్ అనేది టైం అవుతుంది. క్లియర్? ఇప్పుడు మీకు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ పి ఉంది, టైం ఉంది అండ్ రేట్ ఉంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయడానికి, సో ఈ 2 ఇయర్స్లో అతనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, అంటే లాభం ఎంత వచ్చింది, ఎక్స్ట్రా అమౌంట్ ఎంత వచ్చింది ఈ అభికి ఈ 50,000 ఇవ్వడం వలన ఈ 2 సంవత్సరాల్లో, అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఠీకే? ఓకే, ఇప్పుడు దీనికే క్యాలిక్యులేట్ చేద్దాం. 2 సంవత్సరాల తర్వాత ఇతనికి లాభం ఎంత వస్తుందో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 50,000. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ 50,000. టైం ఎంత? 2 సంవత్సరాలు. రేట్ ఎంత? 10 డివైడెడ్ బై 100. ఓకే, 100. 2 zeros క్యాన్సల్. 500 into 2 1000, 1000 into 10 10,000. సో 10,000 రూపీస్ ఎక్స్ట్రా కడతాడు. ఓకే, 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడు. అంటే కంప్లీట్గా అజయ్ అభికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 2 సంవత్సరాల తర్వాత 60,000. ఏంది 60,000? ఎట్లా వచ్చింది 60,000? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. క్లియర్? సో అమౌంట్ ఫార్ములా కూడా తెలిసిపోయింది మనకు. సో టోటల్ అమౌంట్ ఫార్ములా ఏంది? ప్రిన్సిపల్ అమౌంట్ 50,000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 10,000 వచ్చింది కాబట్టి దాన్ని మనము యాడ్ చేస్తే అమౌంట్ అంటాం దాన్ని. సో కంప్లీట్గా అతను ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 60,000 అభికి ఇవ్వాల్సిన అమౌంట్. సో లాభం ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ 10,000. క్లియర్? అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది ఒక్కసారి గమనించండి. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్కి యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ అనేది వచ్చింది కదా.
అమౌంట్ అనేది ఎప్పుడైనా సరే లాభంలోనే ఉంటుంది ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే. ఓకే, సో ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అమౌంట్ని 100% అనుకోమని చెప్పాను. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది అతనికి, సంవత్సరానికి 10% అన్నా, కానీ అతను 2 సంవత్సరాలకు తీసుకున్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది టైం పైన డిపెండ్ అయి ఉంటుంది, రేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఈ సిచ్యువేషన్లో రేట్ 10, ఇది 2, 10 2 20% ఇంట్రెస్ట్ పడింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 20% పడింది 2 ఇయర్స్కి. సో అమౌంట్ ఎంత అయింది, 100 + 20% 120% అయ్యింది. ఏమైంది, 120% అయ్యింది. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 100%, సింపుల్ ఇంట్రెస్ట్ 20% ఫర్ 2 ఇయర్స్ అండ్ అమౌంట్ 120%. సో ఇప్పుడు ఈ అమౌంట్ 120% అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ప్రిన్సిపల్ అమౌంట్ పైన. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ప్రిన్సిపల్ అమౌంట్ పైన. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేసినాం మనం కదా. ఫార్ములా మెథడ్లో మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే టైం పడుతుంది ఎగ్జామ్లో. ఆమె రైట్ ఆర్ రాంగ్ కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనము ఈ మెథడ్లో సాల్వ్ చేద్దాం. క్లియర్, చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ అమౌంట్ మనకు 50,000 ఇచ్చాడు కదా, అజయ్కి 50,000 ఇచ్చాడు కదా. సో 50,000 ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలంటే రేట్ అనేది 10% ఇస్తున్నాడు, టైం ఎంత 2 ఇయర్స్ ఇస్తున్నాడు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అయింది 2 ఇయర్స్కి, 20%. రేట్ ఎంత అయింది 20% 2 ఇయర్స్కి. ఎలా వచ్చింది అది, ఎప్పుడైనా సరే R/T వేస్తే R/T% అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, R/T%. 10 × 2 ఎంత, 20%. సో దీంట్లో 20% మనం ఫైండ్ చేయాలి. చూడండి, 50,000 అనేది 100% అవుతాయి. ఇక్కడ చైన్ రూల్ చేసుకుందాం. 50,000 అనేది మనకు 100% అవుతాయి ప్రిన్సిపల్ అమౌంట్. మరి 20% ఇంట్రెస్ట్ అయింది. సో ఆ అమౌంట్ ఎంత, అది మనకు కావాలి. అదే కదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. సో ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై కదా చేసేది. సో 50,000 × 20. సో 50,000 × 20 డివైడెడ్ బై 100 చేస్తాం కదా. ఓకే, 0 0 క్యాన్సల్, 2 1 2 5 సో 5 1 5 10,000. సో 10,000 వచ్చిందా సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్. ఈ విధంగా మనము మినిమం బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు అమౌంట్ ఫైండ్ చేయమంటాడు. ఒక్కొక్కసారి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటాడు, ఒక్కొక్కసారి అమౌంట్ ఫైండ్ చేయమంటాడు. సో అమౌంట్ ఎలా ఫైండ్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో మీకు ఒకసారి సమ్మరీ రాయిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో చూడండి, మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 50,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 50,000. ఇది ఎంత అనుకోమని చెప్పాను, 100% అనుకోవాలి ఎప్పుడైనా సరే మనం. ఓకే, మళ్ళీ అమౌంట్ ఎంత అవుతుంది, అమౌంట్ ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. ప్రిన్సిపల్ అమౌంట్ 100% అనుకున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, R/T% అవుతుంది. అంటే 10% 2 ఇయర్స్ కన్నా 20% అవుతుంది, అంటే ప్లస్ 20%. సో అమౌంట్ అనేది 120% అవుతుంది కదా. సో దేర్ ఫోర్ 120%కి ఎంత అమౌంట్ వస్తుంది, అదే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. అమౌంట్ అంటే అదే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా 20%, R/T%. అమౌంట్ అంటే 100 + R/T% చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సింపుల్గా మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. 50,000 × 120 డివైడెడ్ బై 100. ఓకే, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 12 5 మనకు 60 కదా. 60, 12 5 60,000 అయితే అంతే కదా. 60,000 వచ్చింది కదా మనకి, ఇక్కడ 60,000 వచ్చింది కదా. సో సింపుల్, ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పైన బేసిక్ అంటే ఇక్కడ నేను మీకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకా మంచి మంచి టైప్స్ ఉంటాయి, ముందు మనం డిస్కస్ చేద్దాము. ఆ 4 టైప్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమ్మరీ రూపంలో. సో ఇప్పటివరకు ఎవరు లైక్ కొట్టమంటే ప్లీజ్ లైక్ కొట్టండి, వీడియోని హైప్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు, ఏడన్నా చూడండి మీరు మనీ పెట్టి కొనండి, ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు. ఒక లైక్ కొట్టి హైప్ చేయండి. మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో మనకు ఏ వేరియబుల్స్ ఉన్నాయి, టర్మినాలజీ పి ఉంది కదా. సో పి, టి, ఆర్ అండ్ అమౌంట్ గురించి నేర్చుకున్నాం. ఈ 4 ఉన్నాయి మనకు కదా. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో ఈ 5 మనం నేర్చుకున్నాం ఇంతకుముందు ఏందనేది. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో మోస్ట్లీ మీకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా.
ఎగ్జామ్లో మనకు పి ఇస్తాడు, ఫస్ట్ టైపు నోట్ చేసుకోండి. పి ఇస్తాడు, టీ ఇస్తాడు, ఆర్ ఇస్తాడు, మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటాడు. ఇది ఫస్ట్ టైప్. ఓకే, సెకండ్ టైప్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, టైం ఇస్తాడు, ఆర్ ఇస్తాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ చేయమంటాడు. ఓకే, తర్వాత ఏం చేస్తాడు అంటే ప్రిన్సిపల్ ఇస్తాడు, టైం ఇస్తాడు, ఆర్ ఇస్తాడు, డైరెక్ట్గా అమౌంట్ ఫైండ్ చేయమంటాడు. ఓకే, సో ఫోర్త్ టైప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేమ్ దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పైన. సో ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేదా డైరెక్ట్ మనం ఫాస్ట్ మెథడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అందులో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోయేది ద ఫస్ట్ టైపు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటాడు. లెట్ us క్యాలిక్యులేట్ దట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఈజీగా ఉంది మాత్రం అనుకోకండి, ఈజీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹15,000 అట్ రేట్ ఆఫ్ 7% పర్ యానం ఫర్ 3 years. పర్ యానం అంటే సంవత్సరానికి 7%, 3 years అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటున్నాడు. చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 15,000 అని. ఓకే, ఇది 100% అవుతుంది. క్లియర్? తర్వాత రేట్ ఇచ్చాడు 7% అని, టైం ఇచ్చాడు 3 years అని. ఈ రెండు మల్టిప్లై చేస్తే 21%. ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. అంతే కదా మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. R/T% సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్టే ఫైండ్ చేయమంటున్నాడు. మరి ఇది 100% అయినప్పుడు 21% ఎంత? సింపుల్, 15,000 మల్టిప్లైడ్ బై 21 డివైడెడ్ బై 100. 2 zeros 2 zeros క్యాన్సల్. సో 115 to 21 3150 వస్తుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹9900 అట్ 9% పర్ యానం ఇన్ 3 years అంటుండు. చూడండి, 9900 అనేది మనకు ప్రిన్సిపల్ అమౌంట్ 100% అవుతుంది. ఓకే, తర్వాత మనకు రేట్ ఎంత ఇచ్చాడు? 3%. 9% 3 years. 9% 3 years, 9 3s are 27. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ప్రీవియస్ వీడియోకి, సార్ ఇంతసేపు చేస్తే అక్కడ 5 minutes అవుతుంది, ఎగ్జామ్లో టైం లేదు కదా సార్ అంటే. మళ్ళీ చెప్తున్నాను అన్న, నేను చేసేది ఎక్స్ప్లెనేషన్ అన్న, సాల్వింగ్ కాదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఏం చెప్పాను? 9900 ఇచ్చాడు, 9900 into 27 అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. డివైడ్ బై 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది క్యాన్సల్. సో నీకు ఎంత వస్తుంది? 99 into 27. మనకు 99 into 27కి మనకు షార్ట్ కట్ ఉంది. ఏం షార్ట్ కట్ ఉంది? మల్టిప్లికేషన్కి. చూడండి, సో 99కి మీరు ఏ నెంబర్ మల్టిప్లై చేసినా ఆన్సర్ ఏమవుతుంది తెలుసా? సింపుల్గా షార్ట్ కట్. ఏ నెంబర్తో మల్టిప్లై చేసినావు? 27 అంటే దానికి ఒకటి తగ్గించండి. ఎంత అవుతుంది? 26. అంతే కదా. ఇప్పుడు ఈ 9 నుంచి ఈ 6 తీసేయండి, 3 ఉంటుంది. ఈ 9 నుంచి ఈ 2 తీసేయండి, 7 ఉంటుంది. సో 2673 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. షార్ట్ కట్ ఇది 99కి. ఒకవేళ 3 digit నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 999 ఈజ్ మల్టిప్లైడ్ బై 125 ఉందనుకోండి. ఓకే, సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 125కి ఒకటి తగ్గించండి, 124. 9లో ఈ 4 తీసేయండి, 5. ఈ 9లో ఈ 2 తీసేయండి, 7. ఈ 9లో ఈ 1 తీసేయండి, 8. సో 124875 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఎక్స్ప్లెనేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సాల్వింగ్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటున్నాడు. మీకు ప్రిన్సిపల్ సమ్ అంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్లో సమ్ ఆఫ్ రూపీస్ అన్నాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, సమ్ అంటే కూడా ప్రిన్సిపల్ అమౌంట్, అది మీరు నోట్ చేసుకోండి. ఓకే, సమ్ అంటే కూడా ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సమ్ అంటే అమౌంట్ అనుకుంటారు. కాదు, అది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయండి. అది ఏముంది, వితిన్ 10 secondsలో సాల్వ్ చేస్తారు. సో ఈ 10 seconds మీరు ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేయండి. 1500 ఏమో 100%, 5 3s are 15 సింపుల్ ఇంట్రెస్ట్. సో 1500లో 15% ఎంత? సో అదే మీ ఆన్సర్ అవుతుంది. సో ట్రై చేయండి, ఎంత వస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎస్, సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి.
ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఈస్ రూపీస్ 2275. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఈసారి. సర్టన్ సమ్ ఆఫ్ మనీ అంటుండు. సమ్ ఆఫ్ మనీ అంటే ఇది ప్రిన్సిపల్. ఒక ప్రిన్సిపల్ అమౌంట్ పైన, ఒక ప్రిన్సిపల్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ 2275 ఇస్తున్నాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ 2275 ఇస్తున్నాడు. ఓకే, 13% per annum 5 years, 13% 5 years. సో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతుంది, సమ్ ఫైండ్ చేయమంటుంది కదా. ఫైండ్ ది సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్. చూడండి ఒకసారి, 13 5 65. సో 65% ఏంటి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అర్థమైందా? రేట్ ఇంటూ టైం. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది, 100%. క్లియర్? మనం 100% ఈసారి ఫైండ్ చేయాలి, అంతే కదా. 65% సింపుల్ ఇంట్రెస్ట్ 2275 ఇస్తున్నాడు. మరి 100% ఎంత చూడండి, 2275 ఏమో 65%, మరి 100% ఎంత? ఓకే, క్రాస్ మల్టిప్లై 2275 ఇంటూ 100 డివైడెడ్ బై 65. సో సింపుల్గా 100ని పైన మల్టిప్లై చేయండి, 65ని కింద మల్టిప్లై చేయండి. ఎప్పుడు? ప్రిన్సిపల్ అమౌంట్ అడిగినప్పుడు. సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు 100 కింద పెట్టండి అండ్ ఇది పైన పెట్టండి, అంతే. 100 కింద ఉండాలి అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అడిగితే 100 పైన ఉండాలి. ఓకే, చూడండి, 5 1 జా 5 3 జా 15 అండ్ ఇక్కడ 5 4 జా 20, 5 5 జా 25, 5 5 జా 25. సో 13 1 జా, సో ఇక్కడ 13 టేబుల్ వెళ్తా చూడండి, 13 3 జా 39, 65, 13 5 జా, సో 13 35 జా అవుతుంది. 35 ఇంటూ 100 ఎంత, 3500 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఈసారి అమౌంట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ ఫైండ్ చేయమంటాడు. ఓకే, ఏ సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ రేట్ ఆఫ్ 5% పర్ యానమ్ అమౌంట్ రూపీస్ 4160 అంటున్నాడు. అంటే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ అనేది 4160 వచ్చింది అంటున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్. చాలామంది సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, 4160. తప్పది. సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ సమ్ పైన ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని రెండు ఎంత పర్సెంట్కి, 5% పర్ యానమ్ 6 yearsకి ఇంత అయింది అంటున్నాడు. దెన్ ఫైండ్ దిస్ ప్రిన్సిపల్ అంటున్నాడు. ఓకే, మీకు ఏం చెప్పాను, ఇక్కడ మనకు అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఎంత పర్సెంట్ అవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ 100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, రేట్ ఇంటూ టైం. రేట్ ఎంత ఇచ్చాడు, 5%. ఎస్, 5%. టైం ఎంత ఇచ్చాడు, 6 years. 5 6 ఎంత, 30%. సో 30% అనేది ఏంది, సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 100. 100 ప్లస్ 30 130, అంటే ఇచ్చిన వాల్యూ 130% అది. ఓకే, ఇది 130%. అమౌంట్ ఎప్పుడైనా సరే 100%కి ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ 100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ప్రిన్సిపల్ అమౌంట్ 100% ఫైండ్ చేయాలి, అంతే కదా. ఒకసారి మీరు గమనించండి, 4160 100% అవుతే 4160 100% అవుతే, సారీ 100% 130% అవుతే 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ చేయమంటుంటే ఎంత అవుతుంది. సో సేమ్ క్రాస్ మల్టిప్లై. సో 4160 ఇంటూ 100 డివైడెడ్ బై 130. ఈ జీరో క్యాన్సల్. తర్వాత 13 1 జా 13 3 జా 39, 26 మిగులుతాయి, 13 2 జా, సో 320 జా, 13 320 జా, 320 ఇంటూ 10 ఎంత, 3200, అంతే కదా. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ 3200. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది థర్డ్ టైప్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సిక్స్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఇంతకుముందు ఫిఫ్త్ క్వశ్చన్ లాంటిదే. ఏ సమ్ బికమ్స్ రూపీస్ 6600 ఇన్ 4 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% పర్ యానం, వాట్ ఈస్ ద సమ్ అంటున్నాడు. అంటే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ అనేది, ఆ క్వశ్చన్ ఒక అర్థం చెప్తాను, దాని తర్వాత మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత అయిందంట, 6600 అయిందంట. ఎన్ని ఇయర్స్లో, 6600 అయిందంట. ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ యాడ్ చేసుకుంటూ వస్తే ఎన్ని ఇయర్స్లో, 4 yearsలో అయ్యిందంట. ఓకే, ఈ అమౌంట్ ఎంతనో మనకు తెలియదు. ఓకే, అది 6600 అయింది 4 yearsలో. ఎవ్రీ ఇయర్ 5% రేట్తోన. సో మనం ఈ అమౌంట్ ఫైండ్ చేయమంటుంది, ఫైండ్ ద సమ్ అంటుండు. అంటే ఇదేమవుతుంది,
4 years తర్వాత ఇంత అయిందంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కలుపుకొనే కదా ఇది, అంటే ఇది అమౌంట్. ఇది అమౌంట్ అనేది ఎంత పర్సెంటేజ్, 4 5 20% అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇదేమో 100% ప్లస్ 20%, 120%. అమౌంట్ అనేది ఇది 120%. సో ఇది 100% ఫైండ్ చేయాలి. సేమ్ క్వశ్చన్. ఓకే, సో ఫైండ్ చేయండి ఏమొస్తుంది చూడండి. సో మనకు 6600 ఇంటూ 100 డివైడెడ్ బై 120 అవుతుంది, అంతే కదా. సో 0 0 క్యాన్సల్, 2 6 2 5 6 1 6 1100 సో 5500 అవుతుంది, అంతే కదా, 5500. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, 5500. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వాట్ ప్రిన్సిపల్ వుడ్ అమౌంట్ టు ₹21,420 ఇన్ 2 years అట్ ద రేట్ ఆఫ్ 9.5% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ అమౌంట్ ఇస్తుండు 21,420 అనేది, వాట్ ప్రిన్సిపల్ అంటున్నాడు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ చేయాలి. అమౌంట్ ఇస్తున్నాడు, టైం ఇస్తుండు, రేట్ ఇస్తుండు, మనం అమౌంట్ ఫైండ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ 6th క్వశ్చన్ లాగానే. ట్రై చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు ఒక లైక్ కొట్టి హైప్ చేయండి వీడియోని, ఇప్పటివరకు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్ ఏమంటున్నాడు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి అన్నాను కదా, 4th టైపు ఆ క్వశ్చన్ అన్నమాట. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ మ్యాన్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ₹65,000 అట్ రేట్ ఆఫ్ 7.1/2% పర్ యానమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసిండంటే అది ప్రిన్సిపల్ అమౌంటే. అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అభి అనే వ్యక్తి అజయ్కి 50,000 ఇచ్చాడు కదా, అజయ్కి 50,000 ఇస్తే ఆ 50,000 అనేది ఏమవుతుంది అభి విషయంలో, అభి ఆ 50,000 ఇన్వెస్ట్ చేస్తుంది ఎవరితోనా, అజయ్తోనా. సో 2 years తర్వాత అతనికి లాభం వస్తుంది. సో దట్ ఈస్ ద ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఒక అమౌంట్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో లాభం కోసం పెట్టడం. అది లాభం అన్నారని నష్టం అన్నారని, బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఇస్తున్నది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, రిమెంబర్ ఇట్ ఇన్ యువర్ మైండ్, వెరీ ఇంపార్టెంట్. క్లియర్. సో ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹65,000 అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అది ప్రిన్సిపల్ అమౌంట్ 65,000. సో అంటే ఇది 100%. ఓకే, 100%. తర్వాత రేట్ ఇస్తున్నాడు 7.1/2%. 7.1/2% అంటే 7.5. సో రేట్ 7.5% ఇస్తున్నాడు. ఓకే, పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years. టైం 6 years ఇస్తున్నాడు, టైము 6 years. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 75/10 ఇంటూ 6. 2 3 2 5 5 1 5 1 5 5 5 25 15 3 45% వస్తుంది. ఓకే, సో 45% సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత ఫైండ్ ది అమౌంట్ ఈ విల్ రిసీవ్ ఆఫ్టర్ 6 years. 6 years తర్వాత అతను ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడు అంటే ఇండైరెక్ట్గా ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలుపుకొనే కదా అమౌంట్ అంటాం మనం. సో అమౌంట్ ఫైండ్ చేయమంటున్నాడు. సో అమౌంట్ అనేది 100 + 45 145% అవుతుంది. ఓకే, 2 ప్లస్ చేస్తే. ఓకే, సో దేర్ ఫోర్ 65,000 100% అవుతే అమౌంట్ అనేది 145% అవుతుంది 6 yearsకి. సో ఎట్లా ఫైండ్ చేస్తాము, 65,000 ఇంటూ 145 డివైడెడ్ బై 100. సో 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ మనకు 145 ఇంటూ 65 చేయాలి, 650 చేయాలి. 650 ఇంటూ 145 చేయండి. 500 5 5 25 5 3 32 400 4 5 20 4 6 24 26. ఓకే, తర్వాత 0 5 6 0 5 2 11 14 1 క్యారీ 6 7 8 9 94250. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకోటి సార్, ఇంత క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి ఒకసారి, మీకు డిజిటల్ సమ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందని. ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిజిటల్ సమ్ అనేది ప్రతి వీడియోలో చెప్తా వస్తున్నాను. ఇక్కడ చూడండి, 65,000 ప్రిన్సిపల్ అమౌంట్ అయితే అతను అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అమౌంట్ అనేది 65,000 కంటే ఎక్కువనే వస్తుంది కదా, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం. సో మీరు ఆప్షన్ ఏ ఆప్షన్ సి చూడండి, 28,000 29,000 చేంజ్ ఉంది. సో ఆ రెండు ఆప్షన్స్ అసలు ఆన్సర్ కావు, ఎందుకంటే ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు, ఇంట్రెస్ట్ కూడా చెప్పాడు, అంటే ఖచ్చితంగా లాభం రావాల్సిందే. సో లాభం వస్తుంది కాబట్టి తగ్గదు. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కొట్టేసేయండి. ఈ బి అండ్ డి ఆప్షన్లో మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ మీకు ఏమొచ్చింది, మల్టిప్లై చేస్తున్నప్పుడు ఒకసారి చూడండి, 650 మిగిలింది,
ఇక్కడ 145 మిగిలింది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 650ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 6 + 5 11, 11 + 0 11, సో 11 వచ్చింది. మళ్ళీ 1 + 1 చేయండి 2, అంటే డిజిటల్ సమ్ 2 వస్తుంది ఇవన్నీ డిజిట్స్ యాడ్ చేస్తే. మల్టిప్లైడ్ బై 145, 1 + 4 5, 5 + 5 10, సో 10 యాడ్ చేయండి, మళ్ళీ 1 + 0 1, అంటే 2 × 1 2, అంటే దీని ఒక డిజిటల్ సమ్ 2 వచ్చింది మల్టిప్లికేషన్. ఇప్పుడు ఆప్షన్స్లో కూడా 2 రావాలి డిజిటల్ సమ్. ఆప్షన్ బి చూడండి 95750, ఆప్షన్ బి 95750. ఓకే, సో డిజిటల్ సమ్ చేయండి. ఇక్కడ 9 కౌంట్ చేసుకోకండి, 9 వస్తే క్యాన్సిల్ చేసేసేయండి. ఓకే, 5 + 5 10, 10 + 7 ఎంత? 17, మళ్ళీ 17 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఇది ఆప్షన్ తప్పు, డిజిటల్ సమ్ 8 వస్తుంది. లాస్ట్ ఆప్షన్ చూడండి 94250, 94250, సో 9 క్యాన్సిల్ చేసుకోండి. 4 + 2 6, 6 + 5 6 + 5 11, 1 + 1 2 వచ్చిందా? 2 వచ్చిందా? సో సేమ్ డిజిటల్ సమ్ అనేది సేమ్ ఉంటుంది, అప్పుడే అదే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నార్మల్గా ఇప్పుడు మీరు మల్టిప్లికేషన్ ఫాస్ట్గా చేసే టెక్నిక్స్ తెలిస్తే అట్లా చేయండి. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఇలాంటి పెద్ద మల్టిప్లికేషన్ కనిపించిందంటే వాడు ఏం చేస్తాడంటే మైండ్ డైవర్ట్ చేయడానికి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లికేషన్ అయ్యే విధంగానే ఆప్షన్స్ ఇస్తాడు. అది తెలియక ఇప్పుడు నేను మల్టిప్లై ఎలా చేశానో ఫస్ట్ అలా మల్టిప్లై చేసుకుంటా వెళ్తాను. తర్వాత ఏంటబ్బా ఇది ఇంత పెద్ద అవుతుందని నాకు ఒక థాట్ వచ్చింది. సో డిజిటల్ సమ్ కాన్సెప్ట్ నాకు ఐడియా వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. క్లియర్? ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఉమెన్ ఇన్వెస్ట్ 85,000 at rate of 7.12% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years. ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తుండు, రేట్ ఇస్తుండు, టైం ఇస్తుండు. వాట్ ఈస్ ద అమౌంట్ అంటుండు, సేమ్ ప్రాసెస్ అమౌంట్. సో అక్కడ 7.5 × 4 చేస్తే మీకు ఎంత వస్తుంది? అంత మనకు అమౌంట్ అవుతుంది. సో 100% 85,000 అన్నాడు, మరి ఇంత 7.5 × 4% ఎంత? 100 + అది. ఓకే, సేమ్ ప్రాసెస్, కన్ఫ్యూజ్ అవ్వదు, ట్రై చేయండి. ఓకే, సో 10th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ అట్ 1/2% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు ₹17,500 ఆఫ్టర్ 2 years. వాట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటున్నాడు. ఈసారి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు, అమౌంట్ ఇస్తున్నాడు. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ అట్, ఏ సమ్ అంటుండు, సమ్ అంటే ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, ఇది ఇన్వెస్ట్ చేశాడంట. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? రేటు ఫర్ 7/1/2, 12/1/2, 12.5 అన్నట్టు. ఓకే, 12.5% పర్ యానం, టైం 2 years తర్వాత, టైం 2 years తర్వాత. ఓకే, సో పర్ యానం అమౌంట్స్ టు ₹17,500. 2 years తర్వాత అతనికి అమౌంట్ అనేది 17,500 వచ్చిందంట. ఓకే, సో దెన్ ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అంటుండు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. 12.5 ఎంత? 25 కదా, 25% సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఇదెంత అవుతుంది అమౌంట్ అనేది? ప్రిన్సిపల్ అమౌంట్ 100% ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 25% ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 25%. సో అమౌంట్ అనేది 125% అవుతుంది. ఓకే, 125%. సో మనకు కావాల్సింది 25%. క్లియర్? 25%. సో చూడండి 17,500 ఇంటూ 25% డివైడెడ్ బై 125%. 25 1s 25 5s 5 1s 5 3s 15, 5 5s 25, 3,500 అవుతుంది. సో 3,500 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ 25% అనమాట. ఓకే, 3,500 ఇది మనకు అతనికి ఇంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది 2 yearsలో. ప్రిన్సిపల్ అమౌంట్ కాదు మనం అడిగింది, సింపుల్ ఇంట్రెస్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ మళ్ళీ అతను ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటాడు? ఎంత ఇన్వెస్ట్ చేస్తే అతనికి 12.5% లాభం ఎవ్రీ ఇయర్ 2 yearsకి ఇంత అమౌంట్ అయ్యింది, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది. సింపుల్ అమౌంట్ నుంచి ఆ 3,500 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 0,0,041. 14,000 ఇన్వెస్ట్ చేసిండు అతను. 14,000 ఇన్వెస్ట్ చేస్తే ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్ని 2 yearsకి అతనికి ఇంత వస్తే అతనికి ఇంత వచ్చిందనమాట. అంటే ఇంట్రెస్ట్ అతనికి 3,500 ఎక్కువ వచ్చింది 2 yearsకి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు మీరు ఎవరైనా లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే, హైప్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ హైప్ చేయండి. ఇంకా ఎవరైతే ముందు వీడియోస్ చూడలేదో దురంధర్ సిరీస్లో అన్ని లైన్గా చూసుకుంటూ రండి. అండ్ మీకు అక్కడ ఆర్డర్ కన్ఫ్యూజింగ్ ఉంటే చాప్టర్ వైజ్ ప్లేలిస్ట్ కూడా ఉంది, ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. సో ప్రతి వీడియో మీ ఫ్యూచర్ని చేంజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.